ఇక్కడ మీకు కనబడేదాన్ని దిష్ దాష అని అంటారు. కొంతమంది తోబ్ అని కూడా అంటారు. దీన్ని వచ్చేసి గత్రా అని అంటారు. కొన్ని చోట్ల షమగ్ అని కూడా పిలుచుకుంటారు. దీన్ని వచ్చేసి అగాల్ అని అంటారు. దీన్ని కాఫియా అని అంటారు. మరికొంతమంది తాగియా అని కూడా పిలుచుకుంటారు. దీన్ని వచ్చేసి బెస్ట్ అని అంటారు. దీన్ని పండుగలకి, పెళ్ళిళ్ళకి, ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ అలా అయినప్పుడు మాత్రమే నలుగురిలో గొప్పగా ధరించుకొని తిరుగుతారు. దీన్ని ఫర్వా అని అంటారు. దీన్ని చలికాలం వెచ్చదనం కోసం ధరించుకుంటారు. దీన్ని మిస్బాహ్ అని అంటారు. దీన్ని వచ్చేసి జాకెట్ అని అంటారు. ఇది కమీస్ చొక్కా. ఇది బొంతలూన్ ప్యాంట్. ఇది కమామ్ ఫేస్ మాస్క్. ఇక ఆడవాళ్ళు ధరించుకునే వస్త్రాల గురించి తెలుసుకుందాం రండి. దీన్ని అబాయా అని అంటారు. దీన్ని ముస్లిం మహిళలు ఆచారంగా ధరించుకుంటారు, ఎక్కువగా అరబ్ దేశాలలో. దీన్ని బుర్కా అని కూడా అంటారు. దీన్ని హిజాబ్ అంటారు. ఇది మెడ మరియు వెంట్రుకలను కనబడకుండా చేసే తలపాగా. ఇది వచ్చేసి దర్రా అంటే డ్రెస్, లాంగ్ టాప్ టైప్ అన్నమాట. ఏ రకమైన డ్రెస్ అయినా సరే వీళ్ళు దర్రా అనే పిలుచుకుంటారు. దీన్ని నికబ్ అని అంటారు. కొంతమంది బూషియా అని కూడా అంటుంటారు. ఇది ఫేస్ని కవర్ చేస్తుంది. ఇది వచ్చేసి బుక్ నిక్. ఇది చిన్న వయసు ఆడపిల్లలు సాంప్రదాయంగా ధరించుకునే తలపాగా. దీన్ని శైల. ఇది తల వెంట్రుకలు కనబడకుండా ఉండేందుకు వాడే కండువా. దీన్ని కొంతమంది ముల్ఫా అని కూడా అంటుంటారు. శైల అని కూడా అంటారు, ముల్ఫా అని కూడా అంటుంటారు. చేతి తొడుగులు, గ్లౌజులని గుఫాజత్ అని అంటారు. గ్లౌజులని గుఫాజత్ అని అంటారు. సాక్సులను వచ్చేసి దిలగాత్ అని అంటారు. ఇలాంటి వాటిని మప్లైర్ అని పిలుచుకుంటారు. టోపీని వచ్చేసి క్యాప్ని కేబ్ అని పిలుచుకుంటారు. చలికాలం ధరించుకునే ఈ క్యాప్ని ఖబ్బూస్ అని పిలుచుకుంటారు. ఇంతటితో ఈ క్లాస్ ముగిసింది. మీకు తెలియనివి ఏవైనా ఉంటే ఒకరిని అడగాల్సిన అవసరం లేదు. నాకు కామెంట్ చేయండి చాలు. జై హింద్.